మనందరికీ నేచర్‌కి ఏదో చేసేయాలి, ఎన్వైర్న్‌మెంట్‌కి ఏదో రకంగా కాంట్రిబ్యూట్ చేయాలి అని అనిపిస్తూనే ఉంటుంది. కానీ మన వల్ల ఏమవుతుందిలే అని వదిలేస్తుంటాం. ఇప్పటికిప్పుడు పెద్ద పెద్దగా ఏదో ఒకటి చేసేయమని చెప్పట్లేదు కానీ, మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు ముందుకు వేయొచ్చు. అదెలా అంటే మన ఇంట్లో రోజు చాలా చెత్త వస్తూ ఉంటుంది. దాన్ని వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ కింద సెపరేట్ చేయాలి. వెట్ వేస్ట్ అంటే ఏంటంటే కిచెన్‌లో కూరగాయలు తరిగినప్పుడు మిగిలిపోయిన చెత్త కానీ, కుళ్ళిపోయిన కూరగాయలు కానీ, ఏదైతే తడి చెత్త ఉంటుందో దాన్ని రీయూజ్ చేసి కాంపోస్ట్ లాగా తయారు చేసుకొని మన గార్డెన్‌లో ఉండే మొక్కలకి తిరిగి వాడుకోవచ్చు. ఈ విధంగా వెట్ వేస్ట్‌ని అంటే తడి చెత్తని రీయూజ్ చేసుకోవడం వల్ల నేచర్‌కి ఎంతో కొంత కొంచెంలో కొంచెమైనా సహాయపడిన వాళ్ళం అవుతాం. ఏమంటారు? అందరికీ నమస్కారం. నేను మీ ఆర్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు కిచెన్ వేస్ట్‌తో కాంపోస్ట్ చేసుకోవడానికి మనకి బిన్ కావాలి. బిన్ అంటే ఏదైనా లైక్ అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు కాంపోస్ట్ బిన్స్ అన్నట్టు. లేదు అంటే టెర్రకోట పాత్రలుంటాయి, మట్టి పాత్రలుంటాయి అవైనా తీసుకోవచ్చు. అది కూడా కాదంటే పనికిరాని బకెట్స్ ఉంటాయి కదా! ప్లాస్టిక్ బకెట్స్ ఇంట్లో అదైనా వాడొచ్చు. అండ్ ఇన్ ద లీస్ట్ కేస్ ఇలాంటి బాటిల్స్ ఏవైనా ఉంటే వాటిల్ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో ఎక్స్‌క్యూజ్. మీరు చేయాలనుకుంటే దేంట్లో అయినా చేసేయొచ్చు. ఓకేనా? మా ఇంట్లో ఈ థమ్స్ అప్ బాటిల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను దీన్ని రీయూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. మన ఇళ్ళలో ఎలాగో పనికిరాని బాటిల్స్ చాలానే ఉంటాయి కదా! ఏదో ఒకటి తీసుకొని ఈ రకంగా కట్ చేయండి. కత్తిని వేడి చేసి కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయి బాటిల్స్. సో ఈ రకమైన ఓపెనింగ్ పెట్టుకోండి. మొత్తం కూడా ఓపెన్ చేసేసేయకూడదు. ఎందుకంటే ఈ ఓపెనింగ్‌లో మనం ఆ డబ్బా మూత తీసి కిచెన్ వేస్ట్ దాంట్లో డ్రాప్ చేసి ఆ తర్వాత మూత పెడుతున్నట్లు ఆ రకంగా యూజ్ చేయడానికి మొత్తం ఓపెన్ చేయకుండా కొంచెం క్లోజ్ అయ్యేలాగా దీన్ని కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏరేషన్ కోసం బాటిల్‌కి అక్కడక్కడ హోల్స్ పెడతాం. కిచెన్ వేస్ట్ డీకంపోజ్ అవ్వాలంటే దానికి గాలి చాలా అవసరం. అండ్ ఆ గాలి సర్క్యులేట్ అవ్వాలి అంటే బాటిల్‌లోకి వెళ్ళాలంటే హోల్స్ ఉండాలి కదా! అందుకని నేను ఈ బాటిల్‌కి ఆల్మోస్ట్ లైక్ 10 హోల్స్ దాకా పెట్టాను. స్క్రూ డ్రైవర్ లాంటిది వేడి చేసి హోల్స్ పెట్టామంటే చక్కగా గుండ్రంగా వచ్చేస్తాయి. అండ్ యాస్ యూ కెన్ సీ ద బాటిల్ ఈస్ నౌ రెడీ. కాంపోస్ట్ చేసుకోవడానికి నేను చూపిస్తున్నట్లు కూరగాయలు తరిగినప్పుడు వచ్చిన చెత్త, కుళ్ళిపోయిన కూరగాయలు, కొత్తిమీర, కరివేపాకు ఏవైనా పాడైపోయింటే అవి వేసుకోవచ్చు. పూలు, ఎండిపోయిన పూలు, ఎండుటాకులు, ఎగ్ షెల్స్ ఇవన్నీ వాడుకోవచ్చు. చిల్లీస్ అండ్ లెమన్స్ మాత్రం కుదిరినంత తక్కువే వేయండి. ఎందుకంటే అది డీకంపోజిషన్ ప్రాసెస్‌ని స్లో డౌన్ చేస్తాయి. సో చిల్లీస్ అండ్ లెమన్స్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ వాడతాము. ఇప్పుడు ఏం వేయకూడదో చెప్తాను. కుక్డ్ ఫుడ్ ఉంటుంది కదా! అంటే వండిన అన్నం, కూరలు, చికెన్ అలాంటివి వేయకూడదు. బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా! కేక్స్ అందులో ఈస్ట్ ఉంటుంది కాబట్టి అవి కూడా వేయకూడదు. కాంపోస్ట్ చేయడానికి కోకోపీట్ ఇంకా గార్డెన్ సాయిల్ కూడా అవసరం ఉంటుంది. సో అవి కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిన్ రెడీ చేసుకుందాం. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాటిల్ క్యాప్‌ని క్లోజ్ చేయాలి. మరీ టైట్‌గా క్లోజ్ చేయకండి. ఎందుకంటే దీంట్లో మనం వేసేది తడి చెత్త. అంటే దాంట్లో ఉండే తడి అంతా కింద నీళ్ళలాగా కారుతుంది. ఆ నీళ్ళు చాలా వాల్యుబుల్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ బాటిల్ కింద ఇంకొక డబ్బా లాంటిది పెడతాము. సో దట్ ఇందులోంచి కారిన నీళ్ళన్నీ ఆ డబ్బాలో కలెక్ట్ అవుతాయి. అండ్ ఆ నీళ్ళని మనం చెట్లకు వాడుకోవచ్చు. సో బాటిల్ క్యాప్ మూసేసిన తర్వాత ఫస్ట్ లేయర్ కింద కోకోపీట్ వేస్తాము. ఆ తర్వాత బ్రౌన్స్ అంటే డ్రైడ్ లీవ్స్ వేస్తాం. తర్వాత గ్రీన్స్ వేస్తాం. అంటే కిచెన్ వేస్ట్ అనమాట. కూరగాయల చెత్త అవన్నీ వేస్తాము. నెక్స్ట్ లేయర్ కింద మళ్ళీ బ్రౌన్స్ వేస్తాం. సో ఈ లేయర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. గ్రీన్స్, బ్రౌన్స్ అండ్ దెన్ మధ్యలో ఎగ్ షెల్స్ వేసుకోవచ్చు, కోకోపీట్ వేయచ్చు, ఆ తర్వాత గార్డెన్ సాయిల్ వేస్తాం. సో లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్తాం. ఎగ్ షెల్స్ వేసేటప్పుడు దాన్ని మేక్ ష్యూర్ దట్ యూ బ్రేక్ ద ఎగ్ షెల్స్ అండ్ దెన్ పుట్ ఇట్ ఇంటు ద కాంపోస్ట్ బిన్. ఎందుకంటే డీకంపోజిషన్ ఈజీగా అవ్వడానికి బ్రేక్ చేయమంటున్నాను. కూరగాయలు కూడా ఇప్పుడు పుచ్చకాయ అలాంటివి ఏమైనా కోసామంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసామంటే డీకంపోజిషన్ ఈజీగా అవుతుంది. నెక్స్ట్ లేయర్ లాగా గార్డెన్ సాయిల్ వేస్తాము. మళ్ళీ సేమ్ లేయర్స్ రిపీట్ చేస్తాం అనమాట. గ్రీన్స్ వేస్తాం, బ్రౌన్స్ వేస్తాం, దాని తర్వాత ఎగ్ షెల్స్, ఆ తర్వాత గార్డెన్ సాయిల్, ఇంకా కుదిరితే కోకోపీట్ ఇలా వేసుకుంటూ లేయర్స్ బిల్డ్ చేసుకుంటూ పోతాం. రోజు కిచెన్ వేస్ట్ వస్తుంది కదా! సో ప్రతిరోజు మీరు ఈ డబ్బాని ఫిల్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. కాంపోస్ట్ బిన్ చేసుకునేటప్పుడు చాలా మందికి ఉండే మేజర్ కన్సర్న్ ఏంటంటే అందులోంచి స్మెల్ వస్తుంది, దాన్ని కిచెన్లో పెట్టుకోలేము, ఇంట్లో పెట్టుకోలేము, బయట పెట్టినా కూడా చాలా వాసన వస్తుంది అని చెప్తుంటారు. ఎందువల్ల అలా అవుతుంది అంటే మనం వేసే గ్రీన్స్, ఈ కూరగాయల చెత్త అవన్నీ ఉంటాయి కదా, ఫుడ్ వేస్ట్, అది నైట్రోజన్ అనమాట. అండ్ ఈ డ్రై లీవ్స్ ఉంటాయి కదా, ఎండుటాకులు, అది కార్బన్. ఎప్పుడైతే నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో అప్పుడే ఈ స్మెల్ వస్తుంది. అంటే ఫుడ్ వేస్ట్ ఎక్కువ అయ్యి ఎండుటాకులు తక్కువ అయితే అప్పుడే మనకి వాసన వస్తుంది. మోస్ట్లీ కాంపోస్ట్ బిన్ చేస్తున్నప్పుడు అయితే వాసన రాదు. బట్ ఇన్ కేస్ వచ్చింది అంటే అప్పుడు కొన్ని ఎండుటాకులు తీసుకొని ఆ బిన్లో వేసేసేయండి. అండ్ దెన్ అట్లా వాసన రాదు ఇంకా.
ఇంకోటేంటంటే ఒక్కోసారి కాంపోస్ట్ బిన్‌ని చాలా రోజులు పక్కన పెట్టేస్తే అది చాలా డ్రై అయిపోతుంది. అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోతుంది. అప్పుడు మనం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా వెట్‌గా ఉంది అంటే దాన్ని కొంచెం ఎండలో అలా పెడితే అది కొంచెం డ్రై అయిపోయి మనకి మట్టిలాగా నార్మల్ మట్టిలాగా తయారవుతుంది. అప్పుడు కాంపోస్ట్ ఈస్ రెడీ అనుకోవచ్చు. సో ఈ బిన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మేక్ ష్యూర్ యూ కీప్ ఇట్ ఇన్ అ ప్లేస్ వేర్ దేర్ ఇస్ షేడ్, అంటే ఎక్కువ ఎండ అవసరం లేదు, అలా అని ఎక్కువ నీడ అవసరం లేదు. హ్యూమిడ్ ఏరియాస్‌లో అలా అని చెప్పి తడిగా మొత్తం నీళ్ళల్లో సోక్ అయ్యేలాగా అలా కూడా పెట్టకూడదు. అటు ఇటు కాకుండా కొంచెం షేడ్‌లో పెడితే సరిపోతుంది. అండ్ ఈ కాంపోస్ట్ ఎప్పటికి తయారవుతుంది అంటే అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద సీజన్. వింటర్ సీజన్ అయితే ఒక 2-3 మంత్స్ పడుతుంది. సమ్మర్ అయితే 4-6 వీక్స్‌లోనే తయారైపోతుంది. అలాగా ఇప్పుడు ఎలాగో మనకి ఎండాకాలమే కాబట్టి ఒక 4-5 వారాల్లో మనకి కాంపోస్ట్ ఈజీగా రెడీ అయిపోతుంది. అండ్ యూ కెన్ కాంపోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా చెట్లల్లో అయినా వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే మట్టి తీసుకొని మట్టిలో కలిపి ఆ తర్వాత దాన్ని చెట్లలో వేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. మన బాటిల్ ఇప్పుడు లేయర్ బై లేయర్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కింద ఒక డబ్బాలో ప్లేస్ చేస్తామన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్లు ఇందులో ఉండే తడి మొత్తం కింద నీళ్ళలాగా కలెక్ట్ అవుతుంది. అండ్ ఆ నీళ్ళని మనం చెట్లలోకి వాడుకోవచ్చు. మన బిన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే ఒక 4-6 వీక్స్ పక్కన పెట్టేసామంటే కాంపోస్ట్ మంచిగా రెడీ అయిపోతుంది. దాన్ని డైరెక్ట్‌గా చెట్లలో వేసుకోవచ్చు, లేదంటే మట్టిలో కలిపైనా వాడుకోవచ్చు అనమాట. ఇవి ఎలాగో చిన్న బాటిల్సే కాబట్టి చాలా బాటిల్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఒక 4-5 బాటిల్స్ పెట్టుకున్నామంటే ఫోర్త్ బాటిల్ ఫిల్ అయ్యే లోపల ఫస్ట్ బాటిల్లో కాంపోస్ట్ మనకి రెడీగా ఉంటుంది. దాన్ని చెట్లలోకి వాడుకోవచ్చు. సో ఈ రకంగా మా ఇంట్లో అయితే మేము ఇలా పెట్టుకున్నాము. ఎక్సెస్ వాటర్ కలెక్ట్ చేసుకోవడానికి ప్రతి బాటిల్ కింద ఒక్కొక్క డబ్బా పెట్టుకోకపోయినా ఆ బాటిల్స్‌ని డైరెక్ట్‌గా పూల కుండీలో పెట్టేసామంటే డైరెక్ట్‌గా చెట్లకి వెళ్ళిపోతాయి అనమాట ఎక్సెస్ వాటర్ అంతా. ఇన్నిన్ని బాటిల్స్ పెట్టుకోవడం కష్టమా అనుకుంటే ఒక పెద్ద బిన్ లాంటిది తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పినట్టు టెర్రకోటా బిన్ అయినా తీసుకోవచ్చు, మట్టి పాత్రలైనా తీసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ బకెట్ అయినా కూడా డైరెక్ట్‌గా వాడేసుకోవచ్చు అనమాట. రోజు మనకొచ్చే కిచెన్ వేస్ట్‌ని వేసుకుంటూ పోతాం. అండ్ ఆ పెద్ద బిన్ లాంటి దాన్ని ఏదైనా మూత లాంటి దాంతో కవర్ చేసి పెట్టుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో టిష్యూ పేపర్స్, నార్మల్ పేపర్స్ కూడా వేయొచ్చు. బట్ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత అది సరిగ్గా డీకంపోజ్ కాకపోవచ్చు. బట్ స్టిల్ యూ కెన్ యాడ్ పేపర్స్. ఇక్కడ చూపించే కాంపోస్ట్ వచ్చేసి ఒక 4 వీక్స్ ఓల్డ్ అనమాట. ఇది ఇంకా పూర్తిగా అయిపోలేదు. బట్ 4 వీక్స్ తర్వాత ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పి తెరిచి చూపిస్తున్నాను. చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తాయి. బట్ అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఎందుకంటే అవి ఉంటేనే ఇంకా డీకంపోజిషన్ సరిగ్గా జరుగుతుంది. ఇంకా ఎర్త్ వార్మ్స్, వానపాములు కూడా తయారవుతాయి దీంట్లోనే. అది కూడా మంచిదే. సో అలాంటివి ఏమైనా చూస్తే భయపడకండి. లిజర్డ్స్ వస్తుంటాయి కాంపోస్ట్ బిన్ దగ్గర. అది కూడా నాట్ ఎ ప్రాబ్లం. కాక్రోచెస్, ర్యాట్స్ అవి వస్తేనే ప్రాబ్లం. కాబట్టి వాటి గురించి కొంచెం కేర్ తీసుకోవాలి. అంతే తప్ప ఇంకా చిన్న చిన్న పురుగులు, వానపాములు వాటికి భయపడాల్సిన పనే లేదు. ఈ బాటిల్లో కాంపోస్ట్ ఇంకా కొంచెం తడి ఉంది. ఇంకా 2 వీక్స్ ఇచ్చామంటే అది ఫుల్లీ రెడీ అయిపోతుందన్నమాట. నాకు కుదిరినంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి నా మిగిలిన వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సజెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో తెలుగులో చేయడం జరిగింది. మీకు కనుక ఫర్దర్ వీడియోస్ కూడా తెలుగులోనే కావాలి అంటే కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ గార్డెన్ విత్ మీ ఆర్య.